ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గడిచిన సెప్టెంబర్ నెలంతయు క్షేమంగా కాచి కాపాడి మరి ఒక నూతన మాసమున అక్టోబర్లోనికి ప్రవేశపెట్టిన ఆ గొప్ప దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ఆమెన్. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం. కోపపడుడు గాని పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఆమెన్, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు గలవారు, ఆయన చిత్త ప్రకారము వాక్యానుసారంగా జీవించేవారు దేవుని భయం కలిగి ఉండాలి. అపోస్తులుడైన పౌలు గారు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకును పెద్దలకును క్రీస్తు యేసునందున్న విశ్వాసులకును శుభమని చెప్పి వ్రాసిన పత్రిక. పౌలు గారు వాక్యం ద్వారా తెలియజేయుచున్నారు, కోపపడుడు గాని పాపం చేయవద్దు. ఇరుగు పొరుగువారు, సాటివారు, పొరుగువారు ఎవరైనా మీ మీద విరోధముగా మాట్లాడినప్పుడు కోపపడండి కానీ పాపం చేయవద్దు అని తెలియజేస్తున్నారు. మరియు మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదు, అనగా సాయంత్రములోగా మీ విరోధులను క్షమించి వేయాలి. ఆ కోపము మనసు నుండి తీసివేసుకోవాలి. ఇలా చేసినప్పుడు మనము దేవుని బిడ్డలుగా పిలువబడతాము మరియు ఆ దేవాది దేవుని యొక్క కృప మనతో ఉంటుంది. అన్యుల వలె, దేవుని ఎరుగని వారి వలె మీ విరోధుల మీదికి కలహంకు వెళ్ళకూడదు. దుర్భాషలు నోటితో పలుకకూడదు. కొట్లాటకు పోకూడదు. మన విరోధులను క్షమించి వేయాలి. ప్రియ సహోదర సహోదరి, పౌలు గారు ఇంత ఖచ్చితంగా మనకు ఎందుకు తెలియజేస్తున్నారు అంటే, దేవుని నమ్ముకుని ఆయన యందు నిరీక్షణ ఉంచి ఒక విశ్వాసిగా ఒక విశ్వాసురాలుగా ఉన్నవారు కూడా జగడములకు కొట్లాట్లకు పోతున్నారు. దేవుని ఎరిగిన వారు కూడా కలహములకు దిగుతున్నారు. ఇందుచేత పౌలు గారు మనకు వాక్యము ద్వారా స్పష్టంగా తెలియజేయుచున్నారు. మానవ మాత్రులము గనుక ఒకవేళ మన విరోధులపై కోపపడినా ఆ కోపము ఉదయం నుండి సాయంత్రంలోగా ఆ కోపమును మనసులో నుండి తీసివేసుకోవాలి. ఇలా చేసిన ఎడల దేవుని పిల్లలుగా ఉంటాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి యేసయ్య. గడిచిన సెప్టెంబర్ నెలంతా మీ యొక్క చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు. మరి యొక్క అక్టోబర్ నెలను మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు. పౌలు గారు వాక్యము ద్వారా తెలియజేసిన రీతిగా కోపపడుడి గాని పాపము చేయకుడి అని వాక్యము ద్వారా సెలవిచ్చినందుకు మీకు స్తోత్రములు.
కోపము సూర్యుడు అస్తమించే లోపల ఉండకూడదని వాక్యం ద్వారా సెలవిచ్చినందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగములు లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహం దయచేయండి. సొంత వాహనం లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండులాగున మీ కృప ఉంచండి. దీర్ఘకాలిక వ్యాధులను బాగు చేయండి. గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి, బాగు చేయండి. శారీరక బలహీనతలతో ఉన్న వారిని వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా యేసు నామంలో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖంలో ఉన్న బిడ్డలను ఓదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. కుటుంబ కలహాల నుండి విడుదల దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని శాంతి సమాధానంగా జీవించే కృప దయచేయండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. వికలాంగులను కాపాడండి. వారికి సాటి అయిన సహాయకులను నియమించండి. దైవ సేవకులను వారి కుటుంబాలను కాపాడండి. వారు చేయుచున్న సేవ నూరంతలుగా ఫలించి అభివృద్ధి పొందులాగున మీ కృప ఉంచండి. దిక్కులేని వారిని, దీనులను, బీదలను, అమాయకులను కాపాడండి. వారికి కావాల్సిన ఆర్థిక సహాయం అందులాగున మీ కృప ఉంచండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేయుచున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి. కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.